సో పర్టికులర్గా ఫైట్స్లోకి రావడానికి ఏదైనా కారణం ఉందా? ఎవరైనా మీకు ఇన్స్పిరేషనా? మన చదువు లేదు, ఏళ్ళు ముద్రగాళ్ళు. చదువు లేదన్నారు కానీ అది అసత్యం అండి. మీరు అడ్డమైన చెత్త అంతా చూపించకూడదు ఈ కళ్ళుకి. అంటే షెడ్యూల్ లేవడంతోనే మీది ధ్యానం, మెడిటేషన్. ఇక్కడికి వచ్చి ధ్యానం చేసి అంతా ఆయన చూసుకుంటాడని అక్కడ అన్నాం. సుమారుగా ఎన్ని సినిమాలు చేసి ఉంటారు మాస్టర్ మీరు హీరోస్గా? హీరోలు 4 చేసామన్నమాట. చేసిన తర్వాత అర్థమైంది మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మనుషులు మనం ఇబ్బంది పెట్టకూడదు. మాస్టర్ మీరు ఇన్ని ఫైట్స్ కంపోజ్ చేశారు, బాగా రిస్క్ అనిపించిన ఫైట్ అంటే? అరవింద్ అంతే వీరరాఘవ ఒక ఇంట్రడక్షన్ ఫైట్. అప్పుడు కొంచెం టెన్షన్ పడమాట. రీసెంట్గా ఒక ఫైట్ మాస్టర్ చనిపోయాడు, మీకు తెలిసే ఉంటుంది. రాజీ అని మాకు తెలుసు, మా దగ్గర కూడా వర్క్ చేసి. మన కంట్రోల్ లేని కొన్ని ఉంటుంది, సహజం జరుగుతుంది. ఇప్పుడు అన్నయ్య మీ పిల్లలు ఏం చేస్తున్నారు? మా పెద్దోడు మా జాబులోకి వచ్చారు అనమాట. పేరేంటి? రాహుల్. ఏ సినిమా చేశారు? ఈ అఖండ 2 ఎన్ని థాట్స్ అని వాడు క్రియేట్ కూడా. హాయ్ హలో, నేను మీ ప్రతీక్, వెల్కమ్ టు యూటీవీ. నేను ఇప్పుడు చెప్పబోయే ఫైట్ మాస్టర్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అండి. ఎందుకంటే వాళ్ళు ఇప్పటి ఫైట్ మాస్టర్స్ కాదు, అప్పట్లోనే వాళ్ళకంటూ ఒక రేంజ్ సెట్ చేసుకున్నారు. సో వాళ్ళు ఆల్మోస్ట్ 4 దశాబ్దాలుగా 300 పైన సినిమాలు వాళ్ళు ఫైట్స్ కంపోజ్ చేశారు. అందులో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి. చేయనటువంటి స్టార్స్ లేరు. ఇటు తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం లాంటి ఎన్నో భాషల్లో వాళ్ళు ఫైట్స్ బ్లాక్ బస్టర్ సినిమాలు కంపోజ్ చేశారు. అదే కాకుండా వాళ్ళకి 6 నంది అవార్డ్స్తో పాటు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గబ్బర్ సింగ్ సినిమాకి సౌత్ ఇంటర్నేషనల్ అవార్డు కూడా వాళ్ళకి 2013లో వచ్చింది. సో వాళ్ళు ఫైట్సే కాకుండా వ్యవసాయంలోనూ అండ్ ఆధ్యాత్మిక పరంగానూ వాళ్ళకి ఒక డిఫరెంట్ టేస్ట్ ఉందండి. దానిలో కూడా వాళ్ళు అభిరుచిని చాటుకుంటున్నారు. ఫైట్స్ లేనప్పుడు వీటిలో సేద తీరుతూ ఉంటారు, దానిలో ఎక్కువగా బిజీగా ఉంటుంటారు. ఎస్, ఇప్పటికీ మీకు అర్థమైపోయి ఉంటుంది వాళ్ళు ఎవరో కాదు, ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ అండ్ సీనియర్ మోస్ట్ మాస్ ఫైట్ మాస్టర్స్ మన రామ్ లక్ష్మణ్ గారు. రామ్ లక్ష్మణ్ గారు ఇప్పుడు మన ముందున్నారండి. అన్నయ్య నమస్కారం. అన్నయ్య ఎప్పటికీ మా కన్ఫ్యూషన్ అట్లాగే ఉండిపోతుంది. డ్రెస్సింగ్ ఒకేలాగా ఉంటుంది, హ్యాట్ ఆయన పెడితే మీరు పెడతారు. ఈ స్టైల్ ఏంటంటే చిన్నప్పటి నుంచి మీకు ఇది అలవాటా లేదా ఇండస్ట్రీకి వచ్చాక మీకు ఈ స్టైల్ ఇట్లా? ఫస్ట్ నుంచి ఊర్లో నుంచి కూడా ఉంటుంది. సినిమా బ్యాండ్ మార్క్ బ్యాండ్ సంబంధించింది. థ్యాంక్ యూ. ముందు నీకు థ్యాంక్ చెప్పాలి. అయ్యో లేదన్న, ముందు మా గురించి వచ్చి మా ధ్యాన మందిరాన్ని చూపించాలని, మా గురించి పరిచయం చేసుకోవాలన్నందుకు వెరీ థ్యాంక్ యూ. నేను మీకు థ్యాంక్స్ చెప్పాలన్నా, మీ బిజీ షెడ్యూల్ కూడా మాకు టైం ఇక్కడే మేము పొద్దున్న వచ్చిన వాళ్ళకి ఎవరైనా ఫస్ట్ ధ్యానం చేపిస్తాము. మేము తెల్లారుజామున 3 గంటలకు ఇక్కడే మెడిటేషన్ చేస్తాము. సో అట్మాస్ఫియర్ కొంచెం ఆ ఫీల్ ఉండాలని ఇక్కడ మేము వచ్చిన డైరెక్టర్స్కి ఎవరికైనా వచ్చినా కానీ ఇక్కడ కూర్చోబెట్టి 2 నిమిషాలు ధ్యానం చేయించి అప్పుడు మేము వాళ్ళ కథలు అంటామో లేకపోతే మాకు తెలిసింది చెప్తుంటాం. నాకు రాగానే నిజంగా చాలా పాజిటివ్ వైబ్ వచ్చిందండి. అటు చూస్తే జీసస్ క్రైస్ట్ గారి ఫోటో, ఇటు కృష్ణ పరమాత్మ గారి ఫోటో, మహర్షి గారిది అండ్ మహర్షి గారి ఫోటోస్, గౌతమ్ బుద్ధుడు గారిది. అంటే నాకు ఏదో ఒక టెంపుల్ కి వచ్చినట్టే ఉంది. రాగానే అంటే మీ ఆరా ఎలాగో ఉంటుంది, ఈ ఆరా ఇంకా డబుల్ అయింది ఇక్కడికి వచ్చాక. అంటే డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉందండి. అంతంతా ఇలా ప్రశాంతంగా ఉండాలని చెప్తే మా అన్నగారు మొత్తం ఈ కొంచెం ఓల్డ్ స్టైల్ రెడ్ పెంకులు పైన. ఇది ఎప్పుడు డిజైన్ చేయించారు మాస్టర్ మీరు? ఫస్ట్ కరోనా వచ్చినప్పుడు 5 years అన్ని పాతగా పల్లెటూరు స్టైల్లో మీరు డిజైన్ చేయించుకున్నారు. అంటే సిటీ నుంచి పల్లెటూరుకి వచ్చినట్టుగానే ఉంది ఇది. యాక్చువల్లీ మేము పల్లెటూరు కదా, అందుకని అది మర్చిపోకూడదు. మన సిటీలో ఉన్నా కానీ అట్మాస్ఫియర్ చిన్న ఒక ఫీలింగ్స్ చూడంగానే ఒక పీస్ మైండ్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు జనం అందరూ ఈ పాకులాట ఉరులాట ఫీస్ కోసమే కదా, ఉండటానికి కోసం. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటన్నా, అంటే అన్న మీరు చాలా ఆధ్యాత్మికంగా ఉంటారని నాకు తెలుస్తుంది. ఉంటారు కాదు, ఉంటున్నారు, డౌట్ వద్దు. ఎప్పటి నుంచి అన్న ఈ మార్పు మీరు ఆధ్యాత్మికంగా ఎప్పటి నుంచి ఇట్లా? మాకు చెన్నైలో ఉండగా 25 years మాకు వేదాద్రి మహర్షి శిష్యుడని రవిశంకర్ గారు, మా గురువు గారు సూర్యనారాయణ గారు ఈ మార్గంలో మమ్మల్ని నడిపించారు. ఆ తర్వాత అక్కడ కొంచెం దీక్ష తీసుకున్నాము. ఆ తర్వాత మన జీవిత పయనంలో కొంచెం ఆపామన్నమాట. జీవనం మనం పైకి ఎదగాలి కాబట్టి. అలాగే అప్పుడు తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఈ పేరు ప్రతిష్టలు వచ్చిన తర్వాత అటు కొంచెం భయం కూడా వచ్చింది. ఆ తర్వాత అప్పుడు ఇఫాస్ నాగార్జున సాగర్ దగ్గరికి వెళ్ళి 10 time మౌనంగా మన సెల్ ఫోన్స్ మొత్తం పక్కన పెట్టేసి ట్రావెల్ చేసి అసలు మన ఊరికి ఏంటి, వాట్ ఇస్ వాట్ అనే సత్యాన్ని అక్కడ కనుగొని
అప్పుడు ఆ బుద్ధుడి దగ్గర నడుస్తున్న గొప్ప సత్యం ఏంటంటే మీకు అడిగే కాబట్టి చెప్తున్నాం, ఒకదాని మీద రాగం, ఒకదాని మీద దేశం. రాగదేశాలకే ఈ ఘర్షణే నీ షుగరు, బీపీ, బ్లడ్ ప్రెషర్లు, టెన్షన్స్ అనేది. దేని మీద ఎక్కువ అధిక ప్రేమించొద్దు, దేన్ని అతిగా దేశించొద్దు. అన్నిటి మధ్య భాగంలో చూడు. దేశం అనేది ఎక్కువ వద్దు, ప్రేమ అనేది ఎక్కువ వెళ్ళొద్దు, మధ్య భాగంలో ఉండను అంటాడు అనమాట. ఆ పాయింట్ బుద్ధుడి దగ్గర మేము తెలుసుకోవాలి. ఆయన పవర్, ఆయనకి ఫ్యాన్స్ ఆల్ ఓవర్ వరల్డ్ ఉన్నారు. నిజంగా ఆయన మీద బుక్స్ కావచ్చు, సినిమాలు కూడా ఎన్నో ఆయన మీద వచ్చాయి అనమాట. యశా ఫౌండేషన్ సద్గురు దగ్గర ఇన్నర్ కోర్సు నేర్చుకున్నాం. అక్కడ కోర్సు చేసాము. సద్గురువుని కూడా అట్లా సమహాస్వామి మొత్తం డైలీ మేము చేస్తుంటాం. అలా మంత్రసారి రాజుగారి దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ విజయవాడ మనకి పెద్ద ఆశ్రమం ఉంది, కృష్ణానది పక్కన ఉంది, అక్కడికి వెళ్ళాము. కానీ రియల్ లైఫ్ లో ఊహించని రామ్ లక్ష్మణ్ గారిని మేము చూస్తున్నాము. అక్కడేమో చిరంజీవి గారు గాడ్ ఫాదర్ ఫంక్షన్ లో చెప్పడం జరిగిందండి, నాకు బాగా గుర్తుంది. వీళ్ళు ఇంత శాంతిపరంగా స్పిరిచువల్ గా ఉంటారు, ఫైట్స్ లో దిగుతా మటుకు మొత్తం అరాచకం మొత్తం అరాచకం రచ్చరచ్చ చేస్తారు. వీలైన వాళ్ళంటే నేనే నమ్మబుద్ధి అలాంటి మెగాస్టార్ గారు చెప్పారు. థ్యాంక్ యూ అన్నయ్యకి మీ సందర్భం 2 చేతులు దండం పెట్టాలి. ఫస్ట్ సినిమాలు చూడటం అన్నయ్య అభిమానులు అన్నమాట. అవును, అన్నయ్య తోటి వర్క్ చేయటం, అన్నయ్య మమ్మల్ని ఒక స్టేజీ మీద వీళ్ళు ఫ్యామిలీకి రెస్పాన్సిబిలిటీ ఇస్తాడు, వాళ్ళు మెడిటేషన్ చేస్తారు, ధ్యానం చేస్తారు, శాంతి ముఖులు, ప్రపంచం అంతా శాంతిగా ఉండాలని కోరుకుంటారని అన్నయ్య ఒక స్టార్ నోట్లో కూడా ఆ మాట రావడం అంటే మాకు చాలా ఆనందం వేసింది. అప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే అనంతపురంలో ఫంక్షన్ జరుగుతుంది, వర్షం పడుతుంది, టెన్షన్ అందరికీ జనం లేచిపోతాం. ఆ టెన్షన్లో మాట్లాడాడు అనేది అన్నయ్యకి మేము జీవితకాలంలో రుణపడి ఉంటాం. ఎంతో మంది సూపర్ స్టార్స్, మెగాస్టార్స్తో చేశారు. రజనీకాంత్ గారికి స్పిరిచువలిజంలో ఉన్న టేస్ట్, ఆయన ప్రయాణం అందరికీ తెలిసిందే. వరల్డ్ వైడ్గా ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. మీరు రజనీకాంత్ గారి సినిమాలకి చేశారు, అక్కడ చేసినప్పుడు ఆయనకు కూడా మీ గురించి తెలుసుకుని ఉంటారు. మీరు ఆధ్యాత్మికంగా చేసాము. రజనీకాంత్ మేము ఒళిపాళ్ అనే సినిమాలో సోలో బయట చేసాం. ఓకే, పీవాస్ గారి డైరెక్షన్లో. ఆ తర్వాత చానాళ్ళ తర్వాత ఫైటర్గా కొన్ని సినిమాలు చేసాము. ఆ తర్వాత దర్బార్ అనే సినిమాకి మురుగదాస్ గారి డైరెక్షన్లో మమ్మల్ని పిలిచారన్నమాట. అసలు ఎంత ఆనందం అంటే ఆయన కూడా ఈ మార్గంలో ఉంటాం, మేము ఈ మార్గంలో వెళ్తాం తెలిసి ఒక 50 డేస్ ఆయన గురుగారితో చేసాం. చూసి ఎన్నో అనుభవాలు, ఆయన హిమాలయాలు గల అనుభవాలు, క్రియాయోగలో వచ్చే అనుభవాలు ఎలా అన్నీ పంచుకొని చాలా అద్భుతమైన సత్యాన్ని హీరో రజనీకాంత్ గారితో పంచుకోవటం అంటే భగవంతుడు మనస్ఫూర్తి మేము థ్యాంక్స్ చెప్పాలి. ఇంతమంది గొప్ప గొప్ప మహానుభావులతోటి కలిసి వర్క్ చేసేలాంటి ఒక జాబ్ మాకు ఇచ్చాడు. థ్యాంక్ యూ సినిమా కళామ తెలుగు సందర్భంగా మేము థ్యాంక్స్ చెప్పాలి. పైగా మీరు ఓన్లీ తెలుగే కాదన్న, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం, నాకు తెలిసి ఉర్దూ కూడా మీరు చేసినట్టు నాకు అది పంజాబ్ కూడా చేసాం. పంజాబ్ కూడా చేశారు. ఓకే ఓకే ఓకే, సూపర్. రజనీకాంత్ గారితో వెళ్ళారని, ఆయనతో ఎప్పుడైనా హిమాలయస్కి వెళ్ళాడు, ఆయనతో ఎప్పుడైనా అట్లా వెళ్ళలేదు, యాత్రకు వెళ్దాం అన్నారు, ప్లాన్ ఉంది. అది ఎన్ని సినిమాలు చేసి ఉంటారని అంత సుమారుగా మీరు? ఒక సినిమా చేసాం, అదే ఒక సినిమా. అండ్ ఇక్కడ నేను వచ్చేటప్పుడు మీ అవార్డ్స్ ది గ్యాలరీ చూసానని, నాకు డౌట్ వచ్చింది, అవార్డ్స్ గ్యాలరీ మ్యూజియం అని డౌట్ వచ్చింది నాకు. రామ్ లక్ష్మణ్ గారి అవార్డ్స్ గ్యాలరీ అండి ఇది, ఇప్పుడు మనం చూడబోయేది. అదే రజనీకాంత్ గారి ఒళిపాళి సినిమా అన్నాం కదా, అది ఆ గెటప్ లో చేశారు రజనీకాంత్ గారితో. ఓకే ఓకే ఓకే. ఏ సంవత్సరంలో వచ్చింది అది? 92, 93 అట్లా ఉండొచ్చు అనుకుంటా. ఓకే ఓకే, అంటే భాషకి ముందు? భాషకి ముందు కాదు, భాష తర్వాత. భాషకి మనం ఫైటర్గా వర్క్ చేసాం, భాష తర్వాత. అది భాష తర్వాత సినిమా అనేది. బాలకృష్ణ గారితో ఎక్కడ? బాలకృష్ణ గారు మేము దుబాయ్ వెళ్ళినప్పుడు, సినిమాకి బయటికి వెళ్ళి సీట్కి వెళ్ళినప్పుడు అక్కడ దిగామన్నమాట. ఇది గబ్బర్ సింగ్ అప్పుడు వర్కింగ్ షీల్స్. ఇది మన హరీష్ శంకర్ గారు, తమన్ గారితో ఇది హీరో గారుగా. గబ్బర్ సింగ్ కే కదండి మీకు సౌత్ ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది. ఏదో అవార్డులన్నీ మనం గుర్తుపెట్టుకోలేదు, అంటే మీ కష్టానికి మీకు గుర్తింపు కదనేవి. అక్కడే నాగేశ్వరరావు గారు మనకి అన్నపూర్ణ స్టూడియోలో ఓపెనింగ్ కి వచ్చారు గురుగారు, అప్పుడు గుర్తుగా తీసాము. ఇది ఎప్పటిదన్నా, ఏ సంవత్సరం ఇది? అది మేము 92 అట్లా జిమ్ ఎక్సర్సైజ్ చేసాము, సిల్స్ ఆల్బమ్ లో తీసినప్పుడు జిమ్ లో ఎక్సర్సైజ్ అనమాట. అది దాసరి గారిది పరమేర చక్ర చేసాము, దాసరి గారి బాలీబాబు చేసాము.
ఇది ఎక్కడ కలేజా మహేష్ బాబు గారిది స్పాట్ లో మన సిజీ మన వీళ్ళంతా వర్క్ చేస్తున్నాం. ఇది మీరు హీరోస్ గా చేసింది అనుకుంటా కదా? అంటే మేము హీరోగా స్టిల్స్ తీసినాయి అనమాట. అమ్మాయి తోటి మన సీరియల్ పేరు అమ్మాయి భావన తోటి అమ్మాయి చెన్నై అప్పుడు ఆర్టిస్ట్ కి ఫేమస్ అవ్వలేదు. రోషే గారు అవార్డ్స్, రోషే గారు అవార్డ్స్ తీసుకున్న, నంది అవార్డ్స్. ఈ కింద ఎందులోదండి మీ పేరెంట్సా? ఇది మా నాన్నగారు. అచ్చా. మా నాన్నగారు, మా అమ్మ, రాజు మాస్టర్ గారిని అమ్మగారు సన్మానం చేసుకున్నాం. అన్న ఇది బూస్లీ సినిమాలో ఒక సోలో ఫైట్ చేశారు, ఒక ఫైట్ చేశారు కదా, దానికి వెంకటేష్ బాబు గారిది ఏదో సినిమా చేశారు. వెంకటేష్ గారి సీతమ్మ వాకిట్లో. ఇది మేము ఊర్లో బండలు లేపినప్పుడు, అంటే మేము చెన్నై వెళ్ళక ముందు 83, 84లో 83లో ఈ బండలు లేపి ఆ తర్వాత వెళ్ళాము. ఈ లక్క మాకు గురువు గారు లక్కాకల శంకరరావుని బండలు లేపడానికి గురువు కారణం. సో మీరు చూసినట్టయితే ఇంకా ఎన్నో అవార్డ్స్ వాళ్ళు సాధించారండి. పవన్ కళ్యాణ్ గారి గబ్బర్ సింగ్ మీరు చూడొచ్చు, బాలకృష్ణ గారి సినిమా అండి, వన్ ఆఫ్ ది లెజెండరీ మూవీ అని కెరీర్లో. ఇవి మాస్టర్ సంపాదించిన అవార్డ్స్ అండి. నంది అవార్డ్స్, ఉత్తమ ఫైట్ మాస్టర్ శ్రీరామ్, శ్రీ లక్ష్మణ్ వీళ్ళిద్దరికి వచ్చాయి. 2008 ఇయర్లో వచ్చాయండి. అలాగే మీరు కింద చూసినట్టయితే ఆర్య సినిమాకి ఫస్ట్ నంది అవార్డు మాస్టర్స్కి ఆర్య సినిమాతో వచ్చిందండి. తర్వాత డి అండి, శ్రీను వైట్ల గారి కెరీర్లోనే వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ మూవీ. దానిలో ఫైట్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి మాస్టర్. విష్ణు గారికి ఒక మాస్ ఇమేజ్ వచ్చిందంటే ఆ సినిమాతో మీ ఫైట్స్ కంపోజిషన్తో. మాస్టర్ మీరు ఎక్కువగా ఏ హీరోతో చేసుకుంటారు? ఎక్కువ సినిమాలు మనం రవితేజ గారితో ఫైట్, ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మనం తమిళం, 3 సినిమాలు కంటిన్యూటీగా మాకు ఫస్ట్ చెప్పాలంటే బాగా మాకు ఫైట్ మాస్టర్ ముద్ర వేసింది మనకి జగన్ గారు ఏందన్నమాట. పైగా మీరు కంటిన్యూస్గా చేస్తారు, హ్యాట్రిక్ కొట్టారు. హ్యాట్రిక్స్, ఇడియట్, అమ్మనాన్న తమిళం. సో ఇది ఒక మ్యూజియంలో ఉందండి, గ్యాలరీ. ఇది మేము అప్పుడు ఒక 6 ప్యాక్ చేసాము చూడండి. 48 to 50 ఏజ్లో చేసాం అనమాట. మాస్టర్స్ 6 ప్యాక్ పిక్చర్స్ అండి ఇది. అండ్ పైన అప్పు గారితో మీరు చూడొచ్చండి. లాస్ట్ సినిమా జేమ్స్ సినిమాలో వర్క్ చేసి, బెంగాల్ టైగర్, రవితేజ గారి సినిమా, భద్రాది, కృష్ణ సినిమాలు కూడా ఫైట్స్ బ్యూటిఫుల్ గా ఉంటాయి. క్రాక్ అయితే అదొక ట్రెండ్ సెట్టింగ్ ఫైట్ కంపోజిషన్. కరోనాలో మంచి. నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఫైట్ కంపోజింగ్ మూవీ అండి క్రాక్లో. అండ్ పవర్ ఎక్కువగా రవితేజ గారి సినిమాలు చేశారు మాస్టరు. రవితేజ గారి సినిమాలకి ఈయనకి వాళ్ళ బాండింగ్ డిఫరెంట్గా ఉంటుంది. ఇది పవర్ అండి, బాబీ గారు డైరెక్టర్ దీనికి. క్రాక్ కూడా సూపర్ హిట్. అండ్ వెనకతల దూకుడు, అది ఎంత బ్లాక్ బస్టర్ అయిందో మీ అందరికీ తెలిసిందే. సినిమా బ్లాక్ బస్టర్స్ అవ్వడం ఎత్తైతే వీళ్ళ కీలక పాత్ర ఎంతో ఉందండి ఆ బ్లాక్ బస్టర్స్లో. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకెన్నోనండి. కిక్ ఉంది, హార్ట్ అటాక్ ఉంది, మనసంతా నువ్వే ఉదయ్ కిరణ్ గారిది ఉందండి. సో ఉదయ్ కిరణ్ గారు కూడా మాస్టర్స్ ఫైట్ కంపోజ్ చేశారు. హంగామా ఎస్వి కృష్ణారెడ్డి గారిది. ఖైదీ బ్రదర్స్ అండి, ఇది ఖైదీ బ్రదర్స్ రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ వీళ్ళిద్దరు హీరోలుగా చేశారు. కొన్ని ఇయర్స్ బ్యాక్ వచ్చిందండి, అప్పట్లో మంచి ప్రజాదరణ పొందింది ఈ సినిమా. ఇది ఇక్కడ హిందీ గోవిందాతో చేసిన అత్కాళి అనే సినిమాలో ఆ ఫైట్, అది అలా గోసి పెట్టుకొని ఒక కుస్తీ ఇలాగా కంపోజ్ చేశాను అనమాట. ఇది చూడండి ఎంత డిఫరెంట్గా ఉంది ఇమేజ్. అసలు వాళ్ళు చెప్తే కానీ తెలియదండి వీళ్ళు రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ అని. అసలు ఆ గెటప్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉన్నారు, చూస్తేనే భయం ఇస్తుంది మాస్టర్. అది సినిమా పేరేంటి మాస్టర్? అది హత్కడి. శిల్పా శెట్టి గారి హీరో. చాలా పాత సినిమా మాస్టర్, చాలా పాత సినిమా. అండ్ ఇది మళ్ళీ అన్నయ్యతో అండి, అన్నయ్య తోటి బూస్లీ సినిమాలో కంపోజ్ న్యాచురల్ చంద్రబాబు నాయుడు గారితో లెజెండ్ బోయపాటి గారి కాంబినేషన్ చేసాం, బాలీబాబు గారి కాంబినేషన్. పైన మీరు చూసినట్టు ఇది ఎందులో మాస్టర్? విక్రమార్కుడికి, అది అన్నయ్యకి వర్క్ స్టిల్స్ దిగాము. హిందీ గ్యాంగ్ లీడర్ సినిమా అన్న చేశారు చూడు, ఆజ్కా గుండారాజులో వర్క్ చేస్తున్నప్పుడు అన్నయ్య అడిగితే అన్నయ్య సొంతగా దిగిన తర్వాత స్టిల్ మా కట్టి గిఫ్ట్గా ఇచ్చాడు. ఓకే సూపర్ అండి. అండ్ చాలాసార్లు చెప్పడం జరిగింది అని వాళ్ళ ఇంటర్వ్యూస్లో, వాళ్ళకి గురువు అంటే ఒక విధంగా పూరి జగన్నాథ్ గారు చెప్తారు. ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మనాన్న తమిళమే వరుసగా హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చారండి. చూడండి ఇప్పుడు ఎంత బాగున్నారు మన రామ్ లక్ష్మణ్ గారు. అమ్మనాన్న తమిళమే ఫైట్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అందులో పర్టికులర్గా ఒక సీను, ప్రకాష్ రాజ్ గారు హాస్పిటల్ నుంచి వీల్ చైర్ మీద తీసుకొచ్చి రవితేజ అంటాడు, ఎవడరా మా నాన్నని కొట్టింది. అది అంటే అది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఆ కంపోజిషన్. ఇప్పటికీ వన్ ఆఫ్ ది ట్రెండ్ సెట్టింగ్ ఫైట్స్. అన్నయ్య ఇందాక నేను ఎంట్రన్స్ నుంచి చూస్తున్నాను, మొత్తం ఆధ్యాత్మికంగా నిండిపోయి ఉంది. ఇల్లంటే నమ్మరు, గుడి అంటే నమ్ముతారేమో. నాకు తెలిసి బయట నుంచి మెడిటేషన్ కూడా వచ్చేస్తారేమో మిమ్మల్ని అడగకుండా, అట్లా ప్లేస్ అలా ఉంది. ఎందుకంటే బుద్ధుడి విగ్రహం ఆల్రెడీ వచ్చినప్పుడు చూస్తాను ఎంట్రన్స్లో, మళ్ళీ ఇది కూడా ఒక అందమైన బుద్ధుడి విగ్రహం ఇక్కడ నేను చూస్తున్నాను. అట్లాగే శ్రీకృష్ణ అర్జున్ గారి వాళ్ళ పోస్టర్స్, ఇక్కడ రాముల వాళ్ళ పోస్టర్స్,
అసలు అంటే ఎంత ఆధ్యాత్మికంగా మీరు మీ మనస్సు నిండిపోయింది అర్థమవుతుంది. మీ ఫీల్డ్కి ఏమో కంప్లీట్గా భిన్నంగా ఉంది మీ మైండ్ మెంటాలిటీ ఏమో. చూసే ప్రేక్షకులు కూడా చాలామందికి ఆశ్చర్యంగా ఉంటుంది. అండ్ మీ మధ్యలో ఆ గాంధీ గారి ఫోటో అది నాకు ఇంకా సర్ప్రైజింగ్గా గొప్ప గొప్ప మహానుభావుల్ని మనం అప్పుడప్పుడు చూస్తున్నాం అనుకోండి, వాళ్ళు చేసిన త్యాగాలు, వాళ్ళు చేసిన సత్యాన్ని చూస్తున్నప్పుడు మనకు కూడా కొంచెం ఆ ఫీల్ వచ్చింది. తీర్థయాత్ర లాంటి అలాంటి ప్లేసెస్కి ఏమైనా తిరుగుతూ ఉంటారా? అరుణాచల్ వెళ్ళాము, ఓకే, బుద్ధగా వెళ్ళాము, కాశీ వెళ్ళాము. కొన్ని షూటింగ్ షూటింగ్ సమయం తీసుకెళ్ళినప్పుడు వెళ్తూ ఉంటాము. ఓకే, మా పర్సనల్గా ఇవి తిరుగుతూ ఇట్లా వెళ్ళాము అనమాట. అంటే మీకు దీనిలో రావడానికి కారణం ఎవరైనా, మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా? లేదు, మాకు ఫస్ట్ నుంచే కొంచెం ఇది మేము సపరేట్గానే కొంచెం చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, ఇంట్లో వాళ్ళు ఈ మార్గం లేదు, మేమే ఎక్కువగా ఉంటాం అనమాట. మేము గురువులను అన్వేషణ చేసుకొని చెన్నైలో స్టార్ట్ అయింది మా అన్వేషణ. ఊరు ఏదన్నా ఇది? ప్రకాశం డిస్ట్రిక్ట్. ప్రకాశం డిస్ట్రిక్ట్. నాన్నగారు ఏం చేస్తుండేవారు? నాన్నగారు వ్యవసాయం పని, ఊర్లో వ్యవసాయం పని. నాన్న అన్న అంతా. మేము ఊరు చెన్నై వెళ్ళకముందు మేము 20 years వ్యవసాయం పని. సో పర్టికులర్గా ఫైట్స్లోకి రావడానికి ఏదైనా కారణం ఉందా? ఎవరైనా మీకు ఇన్స్పిరేషనా? ఫైట్స్లోకి రావడానికి సపరేట్గా అట్లేం లేదు. ఊళ్ళో అందరూ పొలం చేస్తూ, కరసాదం చేస్తూ, బండలు లేపుతూ, ఒక హీరోయిజంగా, ఒక తెలియని విలేజ్లో హీరోస్ లాగా ఫీల్ అవుతూ, ఆ నుంచి బయట ప్రపంచానికి వెళ్ళాలి అని ఒక ఆశ. మన చదువు లేదు, ఏళ్ళు ముద్రగాళ్ళు. అట్లా 2-3 అన్వేషణ, మిలిటరీకి వెళ్దామా లేకపోతే ఎట్లా వెళ్దామని అన్వేషణ చేస్తున్న సమయంలో సినిమాకు అట్లే మాకు రాజు మాస్టర్ గారు, మా నాన్నగారు ఫ్రెండ్ ఒక రాజు మాస్టర్ గారు ఊరు వచ్చాడు, చీరాల, ఆయన సొంత ఊరు సంతరా ఊరు, మన పక్కన ఊరు. ఆయన వచ్చినప్పుడు కలిసినప్పుడు ఇట్లా మా ఊళ్ళు బండలు లేపుతున్నా, కరసాదం చేస్తారని 84 ఏమన్నా కలిసాము. 85 చెన్నై వెళ్ళడం జరిగింది. కానీ ఇందాక మీరు చదువు లేదన్నారు, కానీ అది అసత్యం. ఎందుకంటే మీరు మొత్తం లోకాన్ని చూసారు, మీరు అంత ఎక్స్పోజర్ ఉంది మీకు ఈ ఫైట్స్లో. అండ్ ఫస్ట్ సినిమా మీరు కంపోజ్ చేసిన మూవీ ఏంటంటే ఫైట్ మాస్టర్స్గా మీరు కంపోజ్? ఫస్ట్ మేము కంపోజ్ చేసింది శివుడు అనే సినిమాకి హీరో సురేష్ గారు మంచి అవకాశం ఇచ్చారు. ఓకే, ఓకే. సినిమా చేసాము ఆ కుక్కుడిపల్లిలో ఆంజనేయ స్వామి టెంపుల్లోనే ఫస్ట్ షూట్ మాది ఫైట్ మాస్టర్. ఓకే, ఆ స్టార్ట్ చేసిన షూటింగ్ కొంచెం వెనకబడింది. ఆ తర్వాత మనకి పూరి జగన్నాథ్ గారు మాకు ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం, ఓకే, ఈడియట్ అమ్మనంత తమిళమ్మాయి, ఎస్వి కృష్ణ గారు బడ్జెట్ పద్మనాభం, అంటే స్టార్టింగ్ కెరీర్ స్టార్ట్ అయ్యేది. అట్లా చిన్న చిన్న సినిమాలతోటి అలా చేసి స్టార్ట్ అయ్యి జగన్ గారు మాకే ఇండస్ట్రీ లైఫ్ ఒక ముద్ర కొట్టి అలా. సో ఫస్ట్ పిక్చర్ శివుడితో స్టార్ట్ అయింది. అందుకనే భగవంతుడితో స్టార్ట్ అయింది. భగవంతుడితో స్టార్ట్ మాకు హనుమాన్ భక్తులు అనమాట. ఊర్లో ఉండగా ఆంజనేయ స్వామికి వెళ్ళి టెంకాయ కొట్టి, అక్కడ మా ఊరు తిరణాలు, ఆంజనేయ స్వామి తిరణాలు ఫావులూరులో ఉంటుంది. ఓకే, అక్కడికి వెళ్ళి ఊర్లో ఉండగా మా బండి వెళ్ళి సంవత్సరానికి వాళ్ళు తిరణాలు జరుగుతుంది. ఆంజనేయ స్వామికి వెళ్ళి టెంకాయ కొట్టి దండం పెట్టుకొని వస్తాం. హనుమాన్ భక్తులు అనమాట. అలాగే మా అనుకోకుండా హనుమాన్ టెంపుల్లోనే ఫస్ట్ షూటింగ్ ఇక్కడ హైదరాబాద్ కుక్కుడిపల్లి టెంపుల్లో చిన్నది శివుడు అనే సినిమా. హీరో సురేష్ గారు మాకు ఫస్ట్ అవకాశం ఇచ్చారు ఫైట్ మాస్టర్ గారు. బాగుంటుంది సినిమా కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ. ఈ సందర్భం మేము థ్యాంక్స్ చెప్పాలి. ఇప్పటికి టచ్లో ఉన్నారా? టచ్లో ఉంటాం, అప్పుడు సరదా మాట్లాడతాం. ఆయన కూడా మళ్ళీ కంబ్యాక్ ఇస్తానని చెప్తాను. మళ్ళీ వస్తానికి ఉంటారు, మంచి బాడీ రెడీ చేశారు. అట్లా మా ఫామ్కి వచ్చి సరదాగా ఆ రోజు అందరం కలిసి అరిటాకులో భోజనం చేసాం, పాత జ్ఞాపాలని తలుచుకున్నాం అనమాట. అండ్ అన్నయ్య, ఇప్పుడు మీరు 85లో ఫొటోస్ కూడా చూశాను, అప్పుడు ఎంత యంగ్ ఫిట్గా ఉన్నారు, ఇప్పటికీ అలాగే ఉన్నారు. మీ ఏజ్ రివర్స్ అవుతుంది. మరి ఈ రివర్స్ ఏజ్ మీరు అసలు ఏంటి, మీ డైట్ ఏంటి, మీరు ఏం తింటున్నారు? అసలు నాకే ఆశ్చర్యం ఇస్తుంది. ఏం తినకుండా ఉంటాం. ఇప్పుడు నువ్వు యాంకరింగ్ చేయాలన్నా, నువ్వు ఇది యాక్ట్ చేయాలన్నా, మ్యారేజ్ చేసుకోవాలన్నా, నువ్వు ఉద్యోగం చేయాలి, అన్నిటికీ కారణమైంది ఈ దేహం. ఈ దేహం లేని ఏం చేయలేము, మేమైనా నువ్వైనా. ఇట్లా ఇన్నిటికి ఇంపార్ట్ అయిన ఈ దేహం కోసం మనం కొంచెం దీన్ని ఏ టైం పడుకోబెట్టాలి, ఏ టైం లేపాలి. నువ్వు ఆర్టిస్ట్ అన్నా కాబట్టి చెప్తున్నాను నీకు అందరికీ. ఆర్టిస్ట్ అంటే ముందు ఒళ్ళు కావాలి, ఒళ్ళు చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. కరెక్ట్. ఇది ఏ సమయం ఫుడ్ పెట్టాలి, ఏమేమి ఫుడ్ పెట్టాలి, హెల్తీగా ఎనర్జీగా ఉండాలి. ఎక్కువ ఫుడ్ పెట్టినా ప్రాబ్లమే, తక్కువ పెడితే పని చేయదు. అందుకని కరెక్ట్ అయిన ఫుడ్ పెట్టాలి. పెట్రోల్ కరెక్ట్ గా నిండాలి. పెట్రోల్ ట్యాంకీలో కిరసనాలు పోసామనుకో క్వాలిటీ గల ఫుడ్ పెట్టాలి. క్వాలిటీ అప్పుడు కరెక్ట్ గా దీనికి ఆ రకంగా ఫుడ్ పెట్టాలి. ఈ మైండ్ కూడా ఏంటంటే, దీని మైండ్కి ఒక మేత ఉంది, చూసే సూప్ లో ఒక మేత ఉంది. వేరే అడ్డమైన చెత్త అంతా చూపించకూడదు ఈ కళ్ళుకి, చాలా డ్యామేజ్ అవుతాయి. అది అలవాటు అవుతుంది, అది అలవాటు అయిపోతుంది. అడ్డమైన చెత్త అంతా తినకూడదు ఈ చెవులకి, అది కొంచెం చాలా. అంటే ఏం లేదమ్మా, మాకు ఒక ల్యాప్టాప్
ఎక్కువ దానిలో లోడ్ ఉంటే హ్యాంగ్ అయిపోద్ది, వైరస్ వచ్చేస్తుంది, వైరస్ హ్యాంగ్ అయిపోద్ది. మరి ఇది కూడా అదే కదా, ఇది అంతే ఇది ప్రపంచ చెత్త అంతా ఈ బుర్రలో వేసేసుకుంటే ఇది హ్యాంగ్ అవదా? అంతే కదా, హ్యాంగ్ అయ్యింది టెన్షన్, బీపీ, బ్లడ్ ప్రెషర్లు అన్నీ. కరెక్టే. అలాగే అందుకని మేము పొద్దున్నే లేచి 3 o'clock లేస్తాము, ఒక 1 లీటర్ నీళ్లు తాగుతాము, ఇలా వాష్రూమ్కి వెళ్ళి 15 నిమిషాలు జరుగుతున్న తర్వాత 5 దాకా మెడిటేషన్ చేస్తాం, ధ్యానం చేస్తాం. అందరూ బాగుండాలి, అందరూ మంచి జరగాలి, మనకేమైనా శత్రువులు ఉంటే వాళ్ళు క్షమించమని అడగాలి. ఇప్పుడు ఏంటంటే మనం ప్రేమంగా ముందు జీవితం మార్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చాలా కూల్గా అందరూ ప్రేమతత్వంగా ప్రపంచం, పక్షులు, జీవరాశులు అందరూ చాలా బాగుండాలనే భావనతో మన జీవితం స్టార్ట్ చేసాం అనుకో, ఆ రోజంతా ఫ్రెష్గా ఉంటుంది. వాస్తవమే. పొద్దున్న లేస్తే నిజంగానే చాలా పాజిటివ్ వైపు ఉంటే చాలా మంది ఏంటంటే బ్రహ్మ ముహూర్తం లేస్తే అది ఇంకా మంచిది, అనుకున్నవి అవుతాయి, సక్సెస్ తొందరగా సాధిస్తారు. చాలా మంది ప్రవచనాలు చెప్పే వాళ్ళు చెప్తుంటారు. చాగంటి గారు, గరికపాటి గారు, చాలా మంది మహానుభావులు చెబుతూ ఉంటారు. అది ఫేస్ లో కూడా, మీ ఫేస్ లో కనిపిస్తుంది, ఫేస్ లో ఆ గ్లో, ఆ తేజస్సు, కళ కనిపిస్తుంది. నేను ఆర్టిస్ట్ అని నాకే ఈర్షపడుతుంది మీలాగనే. ఎందుకంటే కలర్ కాదండి, నేను ఉన్నమాట చెప్పాలంటే నిజంగా చూసే ప్రేక్షకులు కూడా వాళ్ళు నమ్ముతారు. ఎప్పటి రామ్ మాస్టర్స్ ఇప్పటికీ మీరు ఎంత యంగ్గా యూత్గా ఎట్లా మెయింటైన్ చేస్తారు. మళ్ళీ ఒక నాగార్జున గారిని చూస్తాం మనం, కొంతమంది ఉన్నారు అట్లా యాక్టర్స్, హీరో సూర్య గారు, విజయ్ గారు, ఫైట్ మాస్టర్స్ నాకు తెలిసి ఇంత యంగ్ మీరే ఉంటారు. ఆ రేసు గుర్రం టైటిల్ మీకు కరెక్ట్ గా అప్ట్ అవుతుందండి. రేసు గుర్రం మీరు చేశారు కాబట్టి, మీరు ఆ సినిమా చేశారు, రేసు గుర్రం, అసలు ఆ టైటిల్ మీకు కరెక్ట్ గా అప్ట్ అవుతుంది. సో డైట్ ఒకే డైటా కొన్ని సంవత్సరాల నుంచి అదే డైట్? పొద్దున్నే లేచి జీడిపప్పు, మార్నింగ్ జీడిపప్పు, బాదం, బొప్పాయి, కొంచెం ఫ్రూట్స్ తోటి తీసుకుంటాం అనమాట. ఇంకా ఆయిల్ ఫుడ్ కొంచెం దోశ, పూరి అనేది కొంచెం ఆయిల్ ఫుడ్ అనేది ఎర్లీ మార్నింగ్ వేయమన్నమాట. కొంచెం తీసుకొని పొద్దున్నే జ్యూస్ తాగుతాము, బూడిది గుమ్మడికాయ జ్యూస్, సొరకాయ, పుదీనా వేసి తీసుకుంటాం, క్యారెట్, బీట్రూట్ అట్లా తీసుకుంటాం. చాలా న్యాచురల్ ఫుడ్, అంటే ఇడ్లీలు, దోశలు వీటన్నిటికీ కంప్లీట్ దూరంగా ఉంటాం. ఆ తర్వాత మధ్యాహ్నం ఓన్లీ వైట్ రైస్ పెద్దగా తిన్నాం అనమాట. 15 సంవత్సరాలు అయిపోయింది. కినో రైస్, తర్వాత రాగి సంగటి ఇట్లాంటివి ఎక్కువ తీసుకుంటాం. ఆకుకూర ఎక్కువ తీసుకుంటాం. వెజిటేరియన్స్ ఎక్కువ పీసు పదార్థం ఉండే బీన్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకుంటాం. ఫైబర్స్ ఓన్లీ ఈవినింగ్ ఫ్రూట్స్ తీసుకుంటాం. పైగా మీకు ఎందుకంటే మెంటల్ గా ప్రిపేర్ అయిపోయారు, 3 గంటలు లేవాలి కాబట్టి మేము నైట్ ఎక్కువ తినకూడదు. చాలా గ్రేట్ మాస్టర్, ఎందుకంటే అంత డిసిప్లిన్ గా కొన్ని ఇయర్స్ కఠోర తపస్సులో చేయాలి. అది ఎక్కడ టెంప్టేషన్స్ ఉండకూడదు, మళ్ళీ మీ బాడీని మెయింటైన్ చేయాలి. కొన్ని పాప ఫంక్షన్స్ వెళ్ళినప్పుడు చూసినా ఆ సోషల్ లైఫ్ లో కూడా మీరు మెయింటైన్ చేయాలి. పైగా ఫైట్ మాస్టర్ తప్పదు, కమిటీ కదా. అవునవునవును, చాలా కమిటీ అయితే అంటారు చూడు మహేష్ బాబు, నా హోమాలు నేను కమిటీ అయితే నా మాట నేనే వినాలని, అట్లా మా మాట మేమే వినాలి. మీ దగ్గర అసిస్టెంట్స్ ఎంతమంది ఉంటారు సుమారుగా? మా దగ్గర ఒక 20 members ఉంటారు. అంటే షెడ్యూల్ లేవడంతోనే మీది ధ్యానం, మెడిటేషన్, యోగాసనాలు. ఆఫ్టర్ 6 తర్వాత మేము షూటింగ్ అంటే షూటింగ్ వెళ్తాం. ఓకే, ఫైట్ షూటింగ్ అన్నప్పుడు షూటింగ్ లోపలికి వెళ్ళినప్పుడు షూటింగ్లో పర్ఫార్మెన్స్, షూటింగ్ యాసిడ్కి ఏం కావాలి ఆడియన్స్కి, ఆ ఎమోషనల్ ఏంటి, ఆ డైరెక్టర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, వాళ్ళకి ఏం కావాలో అది యాసిడ్ మారుతాం. ఇక్కడికి వచ్చి ధ్యానం చేసి అంతా ఆయన చూసుకుంటాడని అక్కడ అన్నాం అనమాట. మీరు అక్కడికి వెళ్ళి అక్కడ ఆధ్యాత్మికంగా మారితే సినిమా అంతా ఆధ్యాత్మికంగా అయిపోతుంది. అంటే అయిపోతుంది. అందుకని అక్కడ కూల్గా నవ్వుతూ వాళ్ళు తీసుకున్న వాళ్ళు చెప్పేదాన్ని మనకు ఆనందించుకొని వాళ్ళకి ఏం అవుట్పుట్ ఇవ్వాలి, హీరో సేఫ్టీ ఏం చూసుకోవాలి, ఫైటర్ సేఫ్టీ ఇంపార్టెంట్, ఇవన్నీ చేసుకుంటూ వెళ్తుంటాం. ప్రాక్టీస్ ఎప్పుడు చేస్తారు మాస్టర్ జనరల్గా మీ టైమింగ్? మేము షూటింగ్ ఫైట్ ఉందనగా 3 to 4 days ముందుగానే ఫ్యాక్ట్ చేసి ఐపాడ్లో రికార్డ్ చేసుకొని ఇలా ఉంటాడు, ఇలా వస్తాడు హీరో, ఇలా దూకుతాడని ముందుగానే వాళ్ళకి రిహార్సల్ చేసి చూపిస్తాం. డైరెక్టర్ కొన్ని నచ్చి అది ఇది కాదు మార్చమంటే తను మారుస్తాం అన్నమాట, హీరోకి చూపిస్తాం. తమిళ్, కన్నడ, మలయాళంలో మీరు చాలా తమిళ్లో సర్కార్ అని విజయ్ గారితో చేసాం, మన అజిత్ గారితో చేసాం, మన రజనీకాంత్ గారు చేసాం. కర్ణాటకలో మనకి అప్పు సార్తో చేసాం. ఇక్కడ మలయాళంలో మోహన్ లాల్ గారితో చేసాం. ఎందుకంటే ఆయన ఫైట్స్ కొంచెం ఈ స్టైల్ కనిపిస్తుంటే మాస్టర్, నేను ఓటీటీస్ లో చూస్తుంటాను. చేయలేదు, మీకు తక్కువ చేసాం. కన్నడలో దర్శన్ సార్తో చేసాం. అందరు పెద్ద పెద్ద స్టార్స్, అంటే మెగాస్టార్. నేను బేసిక్గా మీలాగే చిరంజీవి గారి ఫ్యాన్, అంటే ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. హార్డ్ కోర్ ఫ్యాన్ విక్రమ్ గారి ఫ్యాన్. విక్రమ్ గారి సినిమాలో మజాలో మీ ఫైట్ చాలా బాగుంటుంది మాస్టర్. అక్కడ హీరోయిన్ వాళ్ళ తండ్రి, అరే రాముడు భీముడు అనగానే మీరు డిఫరెంట్ లుక్, బాగుండేది, చాలా బాగుండేది అప్పుడు. అవునవును, మాకు విక్రమ్ గారు మంచి ఫ్రెండ్స్ అనమాట. ఓకే, ఆయన తోటి ఆ రిలేషన్ తోటి విక్రమ్ గారు పిలిపించారు. మేము ఆయన హీరో అవ్వకముందే మేము చెన్నైలో ఉండగా ప్రాక్టీస్ చేస్తున్నాడు బీచ్లో, మా అంత ఫ్రెండ్స్ అనమాట. కంపోజిషన్ బాగుంటుంది మాస్టర్. ఎట్లా ఉంటుందంటే మీరు అతన్ని కొట్టాలన్నా మళ్ళీ పరిగెత్తుకుని మళ్ళీ ముందుకు వస్తారు, వెనక్కి వెళ్ళి పరిగెత్తుకుని మళ్ళీ ముందుకు వస్తారు.
అది ఆ డిఫరెంట్ ఫైట్ మేము యాక్ట్ చేసాము. ఆ ఫైట్ కంపోజింగ్ మన విజయ్ మాస్టర్ మన తెలుగు ఉన్నాడు. మీరు హీరోలుగా కూడా చేశారు. సుమారుగా ఎన్ని సినిమాలు చేసి ఉంటారు మాస్టర్ మీరు హీరోస్గా? హీరోలు 4 చేసాం అనమాట. ఓకే. చేసిన తర్వాత అర్థమైంది మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మనుషులు మనం ఇబ్బంది పెట్టకూడదు, మన యాక్టింగ్ చూడలేకపోతున్నారు వాళ్ళందరూ. నాకు తెలిసి అక్కడ థ్రిల్లర్ మంజు గారు కన్నడలో ఎంత ఫేమస్ అక్కడ మీరు ఆ ట్రెండ్ తీసుకొచ్చారు. ఏదో ప్రయత్నించాము అంటే ఏదైనా మన జీవిత ప్రయత్నంలో ఏదో చేస్తూ ఉండాలి మనిషి. ఎందుకని ఒకటి రాలేదు. అది పెద్ద సినిమాలో డైలాగ్ ఒకటి చెప్పింది, టైలర్ వచ్చింది, ఒక టైలర్ వచ్చింది కదా, డైలాగ్ ఒకటి ఉంది కదా, మళ్ళీ మళ్ళీ వచ్చుదంట్రా. అవునవును. ఉన్నప్పుడు అన్ని చేయాలి. అలా చేసాం అంతే. అలా చేసేసాం. అవును, అర్థమైంది. ఊర్లో కోతలకు వచ్చాము, బండ్లు లేపాము, ఫైటర్గా పని అందరి దగ్గర దెబ్బలు తిన్నాము, తర్వాత ఫైట్ మార్చ్ చేస్తున్నాము, హీరోలు చేసాము. ఇప్పుడు ఆత్మ పైన భగవంతుడు నేను ఒకటి అంటున్నాం. మీరు భూమిని చుట్టేశారు, ఇండస్ట్రీని చుట్టేశారు, అందుకే ఇప్పుడు ఆధ్యాత్మికల్లోకి వచ్చారు కంప్లీట్ గా. కానీ చాలా ఎంగేజ్ లో మొత్తాన్ని చూసేసారు. కానీ చేయాల్సినవి అంటే మేము ఎక్స్పెక్ట్ చేస్తాం మాస్టర్, ఇంకా ఫ్యాన్స్ గా మీరు ఇంకా చేయాలి, మా హీరోస్తో మీరు ఇంకా వర్క్ చేయాలి. చేస్తాం. మేమే రిటైర్మెంట్ తీసుకోవట్లేదు. వాళ్ళు ఇప్పుడు దాకా చేయొచ్చు, చాలే మీ చావాలంటే. అయితే మాస్టర్ మీరు ఇన్ని ఫైట్స్ కంపోజ్ చేశారు, బాగా రిస్క్ అనిపించిన ఫైట్ అంటే? అరవింద్ అంతే వీరరాఘవ ఒక ఇంట్రడక్షన్ ఫైట్. ఫస్ట్ త్రిపుర గారు ఎన్టీఆర్ గారు కాంబినేషన్స్లో కొంచెం ఓపెనింగ్ కొంచెం బాగుండాలని, మంచి ఎండల్లో బాబు 6 ప్యాక్స్, ఎన్టీఆర్ గారు 6 ప్యాక్స్, అప్పుడు కొంచెం బాగా కొంచెం టెన్షన్ పడమాట. ఇంట్రడక్షన్ ఒక ఫీక్ లో ఉండాలి అనే దాని మీద మంచి పేరు వచ్చింది అనమాట. అట్లా అన్నింటిలోనే అన్ని రిస్క్ తీసుకోవాలి. రోమాలు నిక్కపొడుచుకునే మాస్టర్ థియేటర్ లో సీన్ చూసినప్పుడు చాలా మంది నాగబాబు గారికి ఒక్కసారి బుల్లెట్ తగులుతుంది, షాక్ లో ఉండగా వాళ్ళు అట్లా అటాకింగ్ వచ్చేస్తారు, కత్తిని విరగొట్టుకుని అటు నుంచి బండి వైపు తిరిగి మళ్ళీ అతను చేయి కట్ చేయడం, దానికి టవల్ ఇది కండువా కట్టుకుని ఆ ఫైట్ చాలా బాగుంటుంది. మధ్యలోనే ఆయన షర్ట్ చిరిగిపోతుంది, 6 ప్యాక్ చూపిస్తారు, మంచి మేనల్లో మధ్యలో జగత్ బాబు గారు డైలాగ్ ఉంటుంది. అలా వైకుంఠపురంలో సిత్తరాల సిరపడు సాంగ్ క్లైమాక్స్ అది అసలు అన్ని ఒక ఎత్తేది ఒకటి. అంటే సాంగ్ లో కూడా ఫైట్ సీక్వెన్స్ చేయొచ్చు అనేది నాకు తెలిసి ట్రెండ్ మీరే తెచ్చారు. అల్లు అర్జున్ గారిని మేము ఆర్యా కాడ నుంచి మంచి కొన్ని సరైనోడు, కొన్ని చాలా ఇలా అలా వైకుంఠపురం అలా చాలా సినిమాలు చేసాం. ఇప్పటికీ ఆయన ఫ్యాన్స్ అంటే మా ఫ్రెండ్స్ మేము మాట్లాడుకున్నాయంటే సిత్తరాల సిరపడు ఎందుకంత బాగుంటుందంటే తలపాగా కట్టుకుంటారు, రావడంతో ఆ కత్తిని ఇట్లా గీసుకుంటూ చుట్టా పెట్టుకుని కోడిని తీసుకుని వెనకతల తమన్ గారి మ్యూజిక్ నాకు చెప్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. అలా ఉంటుంది ఆ ఫైట్. అలా కుదిరిందా బాగా క్లైమాక్స్? డైరెక్టర్ మన తిరుగు శ్రీనివాసరావు గారికి తమన్నా మ్యూజిక్ చాలా బాగుంటాయి, చాలా బాగుంటుంది. అండ్ ఎన్టీఆర్ గారు ఆది క్లైమాక్స్ మీరు ఉంటారు కదా, ఆది క్లైమాక్స్ లో శివ మాస్టర్ సెంట్ శివ అన్నయ్యగా భావించే చిరంజీవి గారి సినిమాలకి మీరు చేశారు మాస్టర్. ఎన్ని సినిమాలు చేసి ఉంటారు సుమారుగా? అన్నయ్యతోటి మేము ఫస్ట్ సినిమా ఖైదీ నెంబర్ 786 కాడ నుంచి అన్నయ్యతో ఫైటర్స్గా, అన్నయ్య అంటే అభిమానంగా ఫైటర్గా చేసుకుంటూ గ్యాంగ్ లీడర్లు ఎన్ని చేసుకోవచ్చు. ఫైట్ మాస్టర్గా ఫస్ట్ ఇది ఖైదీ నెంబర్ 150, ఖైదీ నెంబర్ 150 తర్వాత అనుకుంటాను ఆచార్య, గాడ్ ఫాదర్, వాల్టేర్ వీరయ్య, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే సినిమా. కానీ వాల్తేరు వీరయ్య భలే ముచ్చటేసింది మాస్టర్. మీరు ఎంత హుందాగా గంభీరంగా ఫైట్ మాస్టర్స్ అక్కడ చిన్నపిల్లలు అయిపోయారు ఒకసారి స్టేజ్ మీద. ఆయన ఎంత ఎంజాయ్ చేశారంటే నేను ఎంత రిపీటెడ్ గా చూస్తున్నట్టే వీడియో, నాకు మీరెంత ఇష్టం అన్నయ్య అంత ఇష్టం, మీ కాంబినేషన్ వీడియో నేను ఎప్పటి రిపీటెడ్ గా చూస్తుంటాను. మీరు అన్నయ్య గారు స్టెప్ చేశారు అక్కడ, మీరు ఇలా చేస్తూ ఉంటే ఆయన ఎంత నవ్వాడంటే చిరంజీవి గారు, రవితేజ వీళ్ళందరూ నవ్వుతున్నారు, బాబీ గారు నవ్వుతున్నారు. అన్నయ్య మీరు ఇట్లా మీరు ఏమన్నారు, రామ్ చరణ్ అన్నయ్యగా మీరు తమ్ముడుగా చేయాలి అన్నయ్య మా కోరిక అన్నారు. చిరంజీవి గారు ఆపండి మీరు దిగండి అంటారు. మీరు అంటే ఆయన మీద ఉన్న అభిమానం ఎంత ఎక్సైటింగ్ గా మాట్లాడారో చూసాము. నిజంగా ఆయనతో మీ కనెక్షన్ ఏంటనేది చూసాము. అందరూ ప్రేమ ఒకే ఫ్యామిలీ. మీరు చెప్పారు ఒక యాంకర్ నేను స్టేజ్ మీద మాట్లాడుతుంటే చౌ కొరికేసింది, ఈసారి వినేదేలే నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను మా అన్నయ్య గురించి అని చెప్పారు. బాగా గుర్తుపెట్టినారు. చాలా న్యాచురల్ గా ఉందండి ఆ స్పీచ్. అంటే చాలా మంది కొంతమంది లిమిటెడ్ గా మాట్లాడాలి, లేదా ఆర్టిఫిషియల్ గా మాట్లాడాలి, క్యాల్కులేటెడ్ గా వస్తారు. మీరు అసలు ఎల్కేజీ యూకేజీ పిల్లలాగా మాట్లాడి నాకు అదే బాగా నచ్చుతుంది. అండ్ ఇంకోటి గాడ్ ఫాదర్ లో వర్షన్లు కూడా అన్నీ చెప్పారు ఒకసారి. ఏంటి అక్కడ ఎంత గంభీరంగా ఇది చేస్తారో ఫీల్డ్ లో దిగితే మటుకు అరాచకే మొత్తం అహింస అనే వీళ్ళు అని చెప్పారు. వాల్తేరు వీరయ్య కూడా ఫైట్స్ చాలా బాగుంటాయి. ఎందుకంటే రవితేజ గారిని చంపేసిన తర్వాత ఇది ఎంత వైబ్రెంట్ అవుతారు, ఎంత వైలెంట్ అవుతారు చిరంజీవి గారు అనేది చాలా బాగుంటుంది సినిమా. రామ్ చరణ్ గారు కూడా అట్లాగే చేశారు. రామ్ చరణ్ రంగస్థలం ఎక్కువగా చేసింది మీరు ఎవరికన్నా? మీరు సినిమాలు ఎక్కువ చేసిన రవితేజ గారు ఎక్కువ సినిమాలు చేసి. మీకు మీరు కంపోజ్ చేసిన మూవీస్లో ఒక టాప్ 5 మూవీస్ చెప్పంటే ఏం చెప్తారు? అన్ని లాంగ్వేజెస్ కలిపి. గబ్బర్ సింగ్
రంగస్థలం, రంగస్థలం కొంచెం ఎమోషనల్ గా రా ఇడియట్, క్రాక్, అరిందు సమేత. అంటే మీకు బాగా సింక్ అయిన హీరో అంటే ఎవరన్నా? అంటే మీరు చెప్పగానే విత్ ఇన్ నో టైం ఇట్లా క్యాచ్ టైం వేస్ట్ చేయకుండా సింక్ అయిన హీరో ఇట్లా వెంటనే చేసి ఓకే ఓకే చెప్పమంటావా? భగవంతుడు, భగవంతుడా? గాడ్. ఆయన సింక్ లో నడుతున్నాం ఆయన కాబట్టి సింక్ నడుతున్నప్పుడు ఆయన సింక్ అనమాట. ఓకే ఇప్పుడు ఆయన సింక్ లో ఉంటేనే ఈ అందరు సింక్ అయ్యారు. అంతే. అందరి లోపల ఆయన ఉన్నాడు కాబట్టి ప్రతి మనిషి ముందు ఆయన సింక్ చేసుకుంటే అన్ని సింక్ అది సింక్ అవుద్ది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, మనం మనుషులు సింక్ చేసుకోవద్దు. యూనివర్స్ అంటారు. యూనివర్స్ ఆయన సింక్ చేసుకుంటే ఆయన అందరి లోపల ఆయన ఉన్నాడు కదా, అవును, అందరు సింక్ అవుతారు. కరెక్టే, వాస్తవం. కరెక్టేగా? మీ పాజిటివ్ యాటిట్యూడ్ కి హ్యాట్స్ ఆఫ్ తప్పిస్తున్నా. వేరే మాటకు ముందు మాట తర్వాత అంటే ఎంత ఆధ్యాత్మికంగా మీరు నిండిపోయారో, అంటే భగవంతుని ఎంత మీరు ఆరాధిస్తారో తెలిసిపోతుంది. అంటే చాలా ఇన్స్పైరింగ్ ఉంటున్నాను మాటలు. నెక్స్ట్ జనరేషన్ కాదు, వీటి కావచ్చు. ఎక్కడ కూడా మీ స్టైల్ నాకు నచ్చితే ఎక్కడైనా చిరునవ్వుతో ఆన్సర్ చెప్తారు. అండ్ ఇన్ని ఇయర్స్ చేసి కూడా మీరు. అండ్ తమిళ్లో చేశారు, మీరు మలయాళం అంటే సుమారుగా ఎన్ని సినిమాలు చేసుకుంటారు అన్న ఇప్పటివరకు? అంటే అట్లా ఏమైనా అంటే లెక్క ఏం పెట్టుకోలేదు. అదే 300 లెక్క ఎక్కువ చెప్తేనేమో అహంకారచిత అవుద్ది. అందుకని ఏమి లేదంటే ఏం లేదు, తక్కువ చేసామంటే మీరు నమ్మరు. కాబట్టి చేస్తుంటాం. అంటే సుమారుగా ఒక 300-400 వరకు చేసి లెక్క వేసుకోలేదు కాబట్టి జడ్జ్మెంట్ చెప్పాలి. అనే రీసెంట్గా ఒక ఫైట్ మాస్టర్ చనిపోయాడు, మీకు తెలిసే ఉంటుంది. అది ఎలా జరిగింది అన్నయ్య? అతను రాజీ అని మాకు తెలుసు, మా దగ్గర కూడా వర్క్ చేసాడు. చిన్న మిస్టేక్ చేసి చిన్న మిస్టేక్. మ్యాక్సిమం మేము చాలా జంపులు చేసాము, అనుకోకుండా డైరెక్టర్గా టచ్ అయింది అనేది జరగడం జరిగిందనమాట. అందరూ చాలా ఇండస్ట్రీ అంతా కొంచెం చాలా ఫీల్ అయ్యాము. ఏదైనా ఫ్లోర్ నుంచి అట్లా జంప్ అయ్యి ఒక బ్రోడ్ లాగా ఉంటుంది, జంప్ అయ్యి ల్యాండ్ అయింది. అది మిస్ఫైర్ అయింది. ఏ సినిమా కన్నా అది? తమిళ సినిమా, ఫైట్ మాస్టర్ దిలీష్ ఇప్పుడు ఆయన అంటే. సో వాళ్ళకి ఇన్సూరెన్స్ అవి క్లెయిమ్ ఉందండి? ఇన్సూరెన్స్ లేకుండా డైరెక్టర్ ఏది ఇచ్చారంట, ఫైట్ మాస్టర్ వాళ్ళు అంత ఇచ్చారు, వర్క్ చేశారు, ఇచ్చారు ఇండస్ట్రీ. ఎందుకంటే మీ డిపార్ట్మెంట్ అన్నిటికంటే డిఫరెంట్ అన్న. హోరాహోరీగా ఫైట్లు చేస్తారు, ప్రాణాన్ని పనంగా పెట్టి మీరు తెగిస్తారు ఫైట్స్కి, వేరే డిపార్ట్మెంట్స్తో పోలిస్తే. మరి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు తీసుకునే జాగ్రత్తలు ఎట్లా ఉంటాయనే? మామూలుగా వాళ్ళ ఫ్యామిలీకి కానీ? ఫ్యామిలీకి అదే కదా, అమౌంట్ అది ఇయటం, ఏం చేస్తా, జాబు కాంపిటీషను, రిస్క్ జాబు, తప్పదు, ఏం చేస్తాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫైట్ మాస్టర్ కూడా మేము సజెషన్ ఇచ్చేది ఏంటంటే 1-10 మనం పనిచేసేటప్పుడు కేర్ఫుల్గా అన్ని చూసుకోవాలి. కొన్ని మన కంట్రోల్ లేని కొన్ని ఉంటుంది, సహజం జరుగుతుంది. ఇప్పుడు హిందీలో అక్షయ్ కుమార్ గారు ఇలాంటి ఫైట్ మాస్టర్స్కి ఇన్సూరెన్స్ చేపిస్తున్నారని అంటే న్యూస్ బాగా వైరల్ అవుతుంది. ఇక్కడ మనకు అలాంటి ఏదైనా ఆ రూల్స్ వచ్చే అవకాశం ఉందంటారా? ఎవరైనా చూద్దాం, పెద్దవాళ్ళు ఎవరైనా మనసు చేస్తే మంచిదే. ఎందుకంటే ఫ్యూచర్ ఎప్పటికప్పుడు మీరు కొత్తగా క్రియేటివ్గా చేయాలనుకుంటుంటారు, దానికి తగ్గట్టుగానే రిస్కులు ఉంటాయి. అది అబ్రాడ్ కంట్రీస్లో కావచ్చు, ఇక్కడ కావచ్చు. పాత ఫైట్స్కి భిన్నంగానే మీరు ట్రై చేస్తుంటారు. కొత్తగా జనరేషన్ కొత్తగా రావాలి. చాలా వరకు పైగా రియలిస్టిక్గా న్యాచురల్గా ఉండేలాగే మీరు చూసుకుంటూ ఉంటారు. అప్పట్లోనే డూపులు చేసేవారు, చిన్న ఫైట్లు. ఇప్పుడు దానికి తగ్గట్టుగానే రిస్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ప్రాణాలు పనంగా పెట్టి పాపం వాళ్ళు ఎప్పుడు సేఫ్గా ఇంటికి వస్తారని ఫ్యామిలీ మెంబర్స్ ఎదురు చూస్తుంటారు. మీరేనా మీరు ఉద్దండులు ఫైట్స్లో ఎన్ని టక్కముక్కీలు, మీరు లైఫ్లో ఎన్ని హోరాహోరీ ఫైట్లు చేసి మీరు ఈ స్టేజ్కి వచ్చి ఉంటారు. సో నాకు ఎప్పటి నుంచి డౌట్ ఉండేది, నాతో పాటు ప్రేక్షకులు కూడా డౌట్ ఉండేది, పొద్దున్న వెళ్ళారంటే సేఫ్గా వస్తారా రారా అనేది ఒక్క ఫైట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకే ఉంటుంది క్వశ్చన్. వేరే ఎవరికి ఉండదు. హీరోలన్నా డూపులు చేసేస్తారు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరికి ఉండదు. పైగా మీరు ఆ కత్తులతో జలగాటం ఆడాలి, కార్ స్టంట్స్ ఉంటాయి, నీళ్ళలో మునగాలి, దూకాలి, ఇవన్నీ నిజంగానే అది మీకు మీ ధైర్యానికి అసలు హ్యాట్స్ ఆఫ్. మీకు ఎన్నిసార్లు హ్యాట్స్ ఆఫ్ చెప్పినా తక్కువే. అండ్ కన్నడలో అప్పు గారితో లాస్ట్ పిక్చర్ జేమ్స్ కూడా మీరే చేసినట్టున్నారు కదా? ఓకే, ఆయనతో కూడా మీకు చాలా మంచి ఎక్కువ సినిమాలు చేసాం అప్పు గారితో. సడన్గా ఇలా జరిగింది సందర్భం, ఊహించని ట్విస్ట్ అది. పాపం నిజంగా చిన్న వయసు ఉండేది. ఏంటంటే హిందీలో మీరు ఎవరితో చేశారన్న? హిందీలో చేసిన హిందీలో టైగర్ శరాబ్తో చేసాం ఫైట్ మాస్టర్గా. మేము ఫైటర్గా ఉన్నప్పుడు గోవిందా గారితో, అనిల్ కపూర్, వీళ్ళతో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వాళ్ళతో పెద్ద చేయలేదు సినిమా. ఫైట్ మాస్టర్ పెద్ద చేయలేదు, కొంచెం వీళ్ళతో. అయితే వీటిలో ఎక్కువగా తెలుగు ఇండస్ట్రీలో మీరు ఎక్కువ చేస్తారు? ఎక్కువ తెలుగు. ఓకే, తెలుగు, కన్నడ, మలయాళం చిన్న ఎక్కువ తక్కువ. మెయిన్ టార్గెట్ తెలుగు. చిన్న మధ్యలో కన్నడ, తెలుగు, మలయాళం మాది. మీకంటే ఫేవరెట్ ప్లేస్ ఏదైనా ఉందా? అంటే ఫైట్ ఇది మా సెంటిమెంటల్ ప్లేస్, ఇక్కడ ఫైట్స్ కంపోజ్ చేయాలి అలాంటిది ఏదైనా ఉందా ఇక్కడ? పెద్ద మేము సెంటిమెంట్ని అట్లేం చూడం. ఎక్కడ మనం అనుకుంటే అక్కడ మనం చేయాలి. సెంటిమెంట్గా అట్లేం మేము పెద్ద ఫీల్ అవ్వం. కుదిరితే ఎందుకంటే సెంటిమెంట్గా అంటే ఇక్కడే ప్లేస్ చేయాలి, అక్కడే ప్లేస్ చేయాలంటే మా సిద్ధాంతం. మేము ట్రావెల్ అయిన తర్వాత భూమి అంతా భగవంతుడు సృష్టించింది, అది ఎక్కడైనా ఒకే సెంటిమెంట్స్. మీకు థాట్స్ ఎట్లా వస్తాయి ఇంత క్రియేటివ్గా? ఇప్పుడు నేను చెప్పినట్టుగా
అలవైకుంఠపురం కావచ్చు, సరైనోడు కావచ్చు, డిఫరెంట్ క్రియేటివ్ ఫైట్స్, అంటే ఎక్కువగా క్రియేటివ్ ఫైట్స్ అంటే బ్రాండ్ అంబాసిడర్స్ రామ్ లక్ష్మణే. మీరు ఆ కొత్త దానానికి ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా అంత క్రియేటివ్ చేసుకుంటూ వస్తున్నారు. ఏదైనా వేరే మూవీస్ చూసి ఇన్స్పైర్ అవుతారా లేదా? అంటే ఎమోషనల్లే కొంచెం దాని మీద మనము ఏదో చెయ్యాలని తాపాత్రయంగా ఉంటే నేచరే మన లోపల క్రియేట్ చేస్తుంది. రెక్లెస్కుంటే మనల్ని ఏం చేయదు, కానీ ఏదో కొత్తగా చేయాలి, మనల్ని నమ్మించారు, ఏదో పైకి రావాలి ఇండస్ట్రీలో. ఇట్లా యువతకు కూడా నేను చెప్పేది అంటే ఏదో ప్రయత్నం, కొత్తగా ఏదో ప్రయత్నం చేయాలని ప్రతి విషయాల్లో ఆ ప్యాషను, ఒక కళ, ఒక డ్రీము, జీవితం ఎదగాలి, నన్ను అందరూ కూడా గూగుల్లో వచ్చి నా పేరు ఉండాలి, ఇవన్నీ ఉంటాయి కదా డ్రీము. అవునవునవును, డ్రీము చాలా అద్భుతమైన డ్రీమ్ ఉండాలి ప్రతి మనిషికి. అవును, దాని దగ్గర ఆచరణ కూడా ఎక్కువ ఉండాలి ప్రతి మనిషిలో కూడా. అందుకని మనం ఒక్కడే చేసింది కాదు, మహానుభావులు పెద్దవాళ్ళు చేస్తూ వచ్చారు, వాళ్ళ తర్వాత మనం వచ్చాము, మన తర్వాత ఇంకా చేసుకెళ్తుంటారు. అందుకని మనకు వచ్చిన టయాన్ని మనం యూజ్ చేసుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి, ఆపర్చునిటీ సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు అన్నయ్య మీరు రాజు గారి దగ్గర సీనియర్ మోస్ట్ ఫైట్ మాస్టర్, ఆయన తర్వాత ఇంకా ఎంతమంది ఫైట్ మాస్టర్స్ దగ్గర మీరు సుమారుగా ఎంతమంది దగ్గర మీరు చేస్తుంటారు అసిస్టెంట్స్గా? అంటే అసిస్టెంట్ తక్కువ చేసాము, తర్వాత విజయన్ మాస్టర్ దగ్గర చేసాము, కర్నల్ కన్నా. మీ కెరీర్లో ఎక్కువ రోజులు ఫైట్స్ కంపోజ్ చేసిన సినిమా అంటే ఏది ఉంటుంది మీది? అంటే ఎక్కువ రోజులు మ్యాక్సిమం మాకు డైరెక్టర్ బోయపాటి గారి సినిమాలో ఎక్కువ రోజు యాక్షన్ ఎక్కువ ఉంటుంది అనమాట. సింహ, లెజెండ్. లేటెస్ట్గా బాగా ఎక్కువ చేసిన సినిమా కన్నడలో కేడి అనే సినిమా 40 days చేసాం. ఒక క్లైమాక్స్ ఒకటే. కేడి ఎవరన్నా హీరో ఎవరు? హీరో దువా సత్య, ఫ్రేమ్ గారు డైరెక్షన్లో. ఓకే ఓకే, ఇంకా రిలీజ్ అవ్వాలి సినిమా, నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అంటున్నారు. ఆయన మంచి ట్రెండింగ్ హీరో ఇప్పుడు. ట్రెండింగ్ హీరో. బోయపాటి గారి సినిమాలో ఎక్కువ యాక్షన్ ఉంటుంది. సింహ, లెజెండ్స్, కండ 2 ఫ్యూజులు ఎగిరిపోయి ఆ టీజర్స్ వస్తే బాలకృష్ణ గారు ఆ గన్లతో విలన్స్ మోయడం, అది ఇలా తిరుగుతూ రావడం, ఆయన ఫ్యాన్స్కి మంచి ట్రీట్ ఇచ్చారన్న మీరు. అండ్ వినయ్ విజయరామ కావచ్చు, చాలా అంటే స్పెషల్గా ఉంటాయి ఆయన సినిమాలో మీ ఫైట్స్. జయ జానకి రామలో కూడా హీరోయిన్ని విలను ఏదో సమ్ టీజింగ్ సీన్ ఉంటుంది అక్కడ, నాకు ఎంత నచ్చుతుందంటే సైలెంట్గా వెళ్తుంటుంది, ఏదో టీజింగ్ సీన్ కన్నా అక్కడ బెల్లంకొండ సీన్ ఒక్కసారి ఇట్లా పంచిస్తాడు, వెళ్ళి అక్కడ చెట్టుకు తగిలి పడతాడు. మంచి ఫైట్లు బాగా కరెక్ట్గా చదువుతాం తమ్ముడు. చెట్టు దేలి ఎన్నో అట్లా ఉంటాడు. అది అంటే ఊహించండి ట్విస్ట్ ఒక్కసారి. ఫైట్లకు అభిమానం లాగా ఉండాలి చూస్తుంటే. ఎందుకంటే షార్ట్ పేజ్ చదువుతున్నావు కరెక్ట్ గానే. అభిమానే కాదనే నేను మీ సినిమాలు అన్నిసార్లు రిపీటెడ్ గా చూశాను. సినిమాలో రిపీటెడ్ కదా, ఖైదీ నెంబర్ 780 మీరు ఏదైతే సుమారు 50 సార్లు చూస్తుంటాను నేను అది. అండ్ మీరు ఇందాక చెప్పారు గ్యాంగ్ లీడర్ రాజ్గా గుండారాజ్ హిందీలో మీరు చేసింది కావచ్చు. అంటే రిపిటీషన్ ఎక్కడ ఉండదు. నాకు మీరు దానిలో నచ్చింది ఏంటంటే రిపిటీషన్ ఉండదు. ఆ హీరో బాడీ లాంగ్వేజ్ వాళ్ళ స్టైల్కి తగ్గట్టే మళ్ళీ మీరు చేస్తారు, అది చాలా బాగుంటుంది. నాకు థ్యాంక్ యూ, క్రెడిట్ గోస్ టు గాడ్. అది ఎక్స్పెక్ట్ చేసే ఆన్సర్. ఆ క్రెడిట్ మంద కాదు. ఇప్పుడు అన్నయ్య మీ పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళ గురించి? మా పిల్లలు, మా పెద్దోడు మా జాబులోకి వచ్చారు అనమాట. ఓకే ఓకే ఓకే. తర్వాత ఒక అమ్మాయి, 2 అమ్మాయిలు, ఒక 2 బాబులు, 2 అమ్మాయిలు. ఒక అమ్మాయి డాక్టర్ చేస్తుంది, ఒక అబ్బాయి బిఎస్లో చదువుకోవడానికి వెళ్ళాడు, ఒక అమ్మాయి చదువు అయిపోయి జాబ్ కోసం చూస్తుంది. పేరేంటి? రాహుల్. ఏ సినిమాకి చేశారు? ఈ అఖండ 2 ఎన్ని థాట్స్ అని వాడు క్రియేట్ అప్డేట్ వస్తున్నాడు. మీ బ్లడ్ మరి ఎక్కడ పోతుంది? షాప్ ఇవన్నీ వచ్చి ఇప్పుడు లేటెస్ట్గా అన్ని వర్క్ చేస్తున్నాడు. మా తోటి సపోర్టింగ్స్ వాడే యాక్షన్ కట్ చెబుతూ ఉంటాడు. సో వెనక నుండి అబ్జర్వేషన్స్, రిస్క్ లేకుండా చూసి అంటారు కదా టైగర్ కడుపున టైగర్ పుడుతుందని. సో వాడి జీవితం వాడు తండ్రి దగ్గర తనయుడిగా వాడు నిరూపించుకోవాలి కదా. అది రావడం కూడా గ్రేట్ అన్న. ఇప్పుడు అందరు కొడుకులు కూడా అది అవ్వాలని ఏం లేదు, అది కూడా మీరు అన్నట్టుగా గాడ్ గిఫ్టే. అది మీరు చెప్తే కానీ నాకు తెలియదు, మీరు అనుకుంటున్నాను నేను ఆ ఫైట్ సీక్వెన్స్ బాలకృష్ణ గారు మేమే చేసింది. థాట్స్ మీరు నాకు తెలిసి మీ అబ్బాయి వాళ్ళ అబ్బాయి పుట్టినా మీరు అతనికి మీరు కాంపిటీషన్గానే ఉంటారు. అప్డేషన్కి కేర్ ఆఫ్ మీరు. ఈ ఐఫోన్స్లో అప్డేషన్స్కి ఎట్లా వస్తాయో మీరు అట్లా అప్డేషన్గా ఉన్నారు మీరు. థ్యాంక్స్ గాడ్. సో అన్నయ్య ఇంకా నెక్స్ట్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఏం చేయబోతున్నారు? ఫ్యూచర్ ఏం లేదు ప్రస్తుతానికి. ఇప్పుడు అఖండ 2 అయిపోయింది, రాజా షాప్ అయిపోవచ్చింది, పెద్ద ఒక 2 ఫైట్లు చేసాము. తర్వాత విశ్వాంబర్లో 3-4 ఫైట్లు చేసాము. ఓకే. కన్నడ దర్శన్ సార్ డేవిల్ అనే సినిమా చేసాము. నెక్స్ట్ ఇయర్ జరుగుతుంది, భగవంతుడు ఇస్తాడు. అది మనకేం వస్తుందో మన కోసం మనల్ని ఏమి నమ్మి వస్తారో వాళ్ళతో చేస్తుంటే అంతే. మనం ఇది రావాలి, ఫీచర్స్ ముందుగానే అలా వస్తుంది ఇలా వస్తుంది పెద్ద ఊహించేది ఏం లేదు. ఈ ఆత్మ పైన వెళ్ళినాక కానీ నిజంగా గ్రేట్ అన్న. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఇంత టైట్ షెడ్యూల్, అటు ఫైట్ కంపోజిషన్, మళ్ళీ ఇటు స్పిరిచువల్గా మీరు ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి,
కొన్నిసార్లు అర్థం కాదు అసలు నిజంగా మీరు చెప్పే ఫుడ్ అది నిజమేనా లేదా ఏదైనా దాస్తున్నారా నాకు అన్నట్టు. అంత ఎనర్జీ, అంత బల్క్ ఆఫ్ ఎనర్జీ నిజంగా అది గాడ్ గిఫ్టే మీకు. అందులో ఇంకోటి ఏంటంటే నాకు నచ్చింది ఏంటంటే మీ కాంబినేషన్ నిజంగా రామ్ లక్ష్మణ్గానే పుట్టారు మీరు. మనం వినడం పురాణాలు చూసాం సినిమాలు అవునండి, అవును ట్రూ. ఎందుకంటే ఈ కాంబినేషన్ సక్సెస్ఫుల్ ఇండస్ట్రీలో కూడా తక్కువ. హిందీలో అబ్బాస్ మస్తాన్ డైరెక్టరు, పరుచూరి బ్రదర్స్ రైటర్స్, రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్ సక్సెస్ఫుల్గా కంటిన్యూ చేసిన చాలా తక్కువ. మీరు ఇట్లా ఇంతకాలం ఇన్ని ఇయర్స్ చేయడం అనేది కూడా నిజంగా గ్రేట్. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అసలు మీ టాలెంట్కి 6 నందులు తక్కువ. కొత్త వాళ్ళకి రాని వాళ్ళు ఎంకరేజ్ చేయడం తప్పలేదు, అన్ని మనకు రావాలని రూల్స్. మీరు కొత్త వాళ్ళేగా, భగవంతుడు దగ్గర నందిని తీసుకోవడం ముఖ్యమైనది. ఎందుకంటే మేము ఏంటంటే మనం నంది అవార్డ్స్ కొత్త వాళ్ళు యూత్కి ఎంకరేజ్మెంట్ కోసం ఇవ్వాలి, తప్పలేదు. కానీ అనే మీరు చాలామంది ఫారెన్ నుంచి ఇటు దిగుమతి చేసుకుంటుంటారు ఫైట్ మాస్టర్స్ని. శంకర్ గారు కావచ్చు, రాజమౌళి గారి సినిమాలు కావచ్చు. మీరు అటు హాలీవుడ్ మూవీస్కి ఏదైనా కంపోజ్ చేసే ప్లాన్ ఉందా మీకు? అలాంటి ఆఫర్స్ ఏమైనా వచ్చాయి మీకు? మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, చూద్దాం, వస్తే చూద్దాం. కానీ ఒకటి చేయాలని మా కోరిక. మీ కోరిక వస్తే చేద్దాం. దానికి ప్రీ రిలీజ్కి చిరంజీవి గారు రావాలి. ఎందుకంటే మన ఇండియా నుంచి ఫైట్ మాస్టర్స్గా తెలుగు వాళ్ళగా మీరు అక్కడికి వెళ్ళి కంపోజ్ చేస్తే దాని మించిన బ్లెస్సింగ్ ట్రీట్ మాకు ఇంకోటి ఉండదు. అంత గర్వం. థ్యాంక్ యూ మీరు అన్నారు కాబట్టి చూద్దాం, రావాలని కోరుకుంటున్నాం. చూద్దాం. ఎనివేస్ అన్నయ్య, చాలా సంతోషం. థ్యాంక్ యూ. మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. మీరు ఇట్లాగే ఆరోగ్యాలతో ఎంతో సంతోషంగా ఆధ్యాత్మికంగా మరిన్ని సినిమాలు చేయాలని, జాతీయ అంతర్జాతీయ అవార్డులు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. నాకు అభిమానిగా. థ్యాంక్ యూ. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య.